ఒక్కొక్కసారి అలా ఇంట్లో ఉన్నప్పుడు కేవలం ఇన్‌స్టా మాత్రమే స్క్రోల్ చేయకుండా, ఓటీటీస్ చూడకుండా ఆలోచిస్తే ఎంత చేంజ్ అయిపోయింది మొత్తం. లైక్ ఇప్పుడు మన జనరేషన్‌కి, పాస్ట్ మన పేరెంట్స్‌కున్న జనరేషన్‌కి, వాళ్ళ పేరెంట్స్ ఉన్న జనరేషన్‌కి ఎలా అంటే పేరెంటింగ్ ఈజ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అయిపోయింది. వాళ్ళ పేరెంటింగ్‌లో చాలా చాలా బాగుండేది. దే ఆర్ వెరీ ఇన్నోసెంట్. డాడీస్ అవనివ్వండి, మమ్మీస్ అవనివ్వండి. అప్పుడు నా చిన్నప్పుడు మా మమ్మీకి న్యూ ఇయర్ లెటర్స్ ఎన్ఈడబ్ల్యూ అని రాస్తే మా మమ్మీ దాని మీద ముగ్గేసేది. అంత ఇన్నోసెంట్ జనరేషన్ వాళ్ళు. అండ్ వాళ్ళకి ముందు వాళ్ళ మమ్మీస్ జనరేషన్ అయితే వాళ్ళకి ఆ ముగ్గేసి అలా విషెస్ అలా చేయాలని వాళ్ళకి తెలీదు. ఆ లెటర్స్ తెలీదు. మనకొచ్చేప్పటికి మనకు తెలుసు మన మమ్మీస్‌తో అట్లా ఇలా ఇదొక్కటే ఎగ్జాంపుల్ కాదు. ఇట్లా చాలా ఇన్నోసెన్సీ ఆఫ్ సాక్రిఫైసింగ్ లైఫ్ ఉండేది వాళ్ళ పేరెంటింగ్ టైంలో కానివ్వండి, ఇట్లా యూత్ టైంలో కానివ్వండి. బట్ మన దాకా వచ్చేప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. బావుంది. అంటే మనకి ఆ 2 రకాలుగా తెలుసు. అటు ఎథిక్సు తెలుసు. ఇటు ఒక ఫాస్టెస్ట్ లైఫు తెలుసు. ఎందుకంటే వాళ్ళ పేరెంటింగ్‌లో మనం పెరిగి వాట్ ఈస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇంకా సాక్రిఫైసెస్ ఇవన్నీ నేర్చుకున్నాము. అండ్ వాట్ ఈస్ ద ఫ్రీడమ్ లైఫ్, వాట్ ఈస్ ద సెల్ఫ్ స్పెండింగ్, సెల్ఫ్ లవ్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. బట్ కమింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసే జెన్‌జీ కిడ్స్ అని. సో, ఇంకా కమింగ్ టు మన కిడ్స్, పెళ్లి చేసుకుంటే పిల్లలు అసలు వాళ్ళు ఎట్లా పెరుగుతారో అంత ఫాస్టెస్ట్ కల్చర్ అయిపోయింది. సో, విలేజెస్‌లో అంత ఎథికల్‌గా ఎళ్ళినప్పుడు బావుండిద్ది టూర్‌గా. కానీ దానికి సంబంధించిన ఎన్నో ఎథిక్స్ ఉంటాయి. ఒకళ్ళు పెరగాలి. వాళ్ళు పెరిగిన విధానం చాలా ఎథికల్‌గా ఉండాలి అంటే. ఇవన్నీ మన పిల్లలకి నేర్పించగలమా అనిపిస్తది ఒక్కొక్కసారి పెళ్లి చేసుకోవాలన్న థాట్ వచ్చినప్పుడు కూడా. చూడాలి. జెన్‌జీ కిడ్స్ ఎట్లా నెక్స్ట్ జనరేషన్స్‌ని లీడ్ చేస్తారో.